కాబట్టే ఈ 800 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరగబోతున్న ఈ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దానికి నేను ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ డిమాండ్ కూడా చేస్తున్నాం. సికే నాయుడు గారి పేరు ఈ క్రికెట్ స్టేడియంకి పెట్టబోతున్నట్లుగా ఒక జీవో తీసుకురావడం మంచిది. బీసీసీఐ దగ్గర కూడా ఈ ప్రపోజల్, ఈ లెటర్ పెట్టడం మంచిది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన తెలుగువాడు ఆ స్థాయిలో వెళ్ళాడు అన్నప్పుడు ఇక్కడ కొత్త క్రికెటర్లు వస్తారు. అలాగే ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియాన్ని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. అడవిగా ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం అయిందంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడమే నో డౌట్. కాకపోతే ఇక్కడ బాలయోగి స్టేడియం అని పెట్టారు. సరే, బాలయోగి స్టేడియం అని పెట్టడం ఏంటి? ఆయన పార్లమెంట్ అంటే లోక్సభ స్పీకర్గా పనిచేస్తారు. కోనసీమ నుంచి వెళ్ళిన బాలయోగి గారు అంటే అందరికీ గౌరవమే. కానీ అసలు స్పోర్ట్స్తో సంబంధం లేని వ్యక్తుల పేర్లు స్పోర్ట్స్కి, మెడికల్ డిపార్ట్మెంట్తో అసలు మెడిసిన్తో సంబంధం లేని వ్యక్తుల పేర్లు మెడికల్ విభాగాలకి, అలాగే వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు వ్యవసాయాలకి, ఇలా పెట్టుకుంటూ పోవడం ద్వారా సాధించేది ఏంటి? ఇలా రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం ద్వారా అక్కడ క్రికెట్ ఆడడానికో లేదంటే ఏ బ్యాడ్మింటనో టెన్నిస్కో వెళ్ళిన వ్యక్తులు ఏం నేర్చుకుంటారు? అంటే ఒక రాజకీయ నాయకుడు అవుదాము అనుకుంటారా? లేదు. ఇప్పుడు సీకే నాయుడు గారి పేరు పెట్టారు. అక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్ళిన వాళ్ళకి సీకే నాయుడు కనబడతాడు ఆ స్టేడియంలో. అతడు సాధించిన లక్ష్యం కనబడుతుంది. అతడి పేరు మీద ఇంత పెద్ద స్టేడియం నిర్మాణం జరిగింది కాబట్టి భవిష్యత్తులో నేను కూడా అంతటి ప్లేయర్ అయితే నాకు కూడా ఆ గుర్తింపు వస్తుంది అనేది వెళతారు. అంతేగాని ప్రతి దానికి ఇక చివరి లక్ష్యం ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడే అన్నట్టుగా ఇన్నాళ్ల పాటు ఈ రాజకీయ నాయకుల పేర్లు ప్రతి దానికి పెట్టుకుంటూ పోవడం ద్వారా జరిగిన నష్టం ఏంటో తెలుసా? రాజకీయాల్లో ఉంటేనే గుర్తింపు వస్తుంది, రాజకీయాల్లో ఉంటేనే డబ్బు వస్తుంది అన్నట్టుగా. అలాంటప్పుడు ఈ లక్ష్యాలు ఎలా ఏర్పాటు చేసుకుంటారు యువత? ఈ రాజకీయాల రొంపిలో పడి ఇరుక్కుపోతారు. చదువు వైపు, లక్ష్యాల వైపు, అవార్డులు, రివార్డులు, దేశానికి గర్వకారణంగా మిగిలే వాళ్ళు ఎవరవుతున్నారు? ఇక పేద విద్యార్థులు లాంటి వాళ్ళు తమ గుర్తింపు కోసం ముందుకు వెళుతున్నారు తప్ప మధ్యతరగతి పెద్ద క్లాసులో ఉన్న వాళ్ళు ఎవరు ఆ స్థాయికి వెళుతున్నారు? ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, లేదంటే ఏ స్థాయి డీజీపీకి వెళ్ళినా, ఎవరు ఏ స్థాయికి ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా రాజకీయ నాయకులకి వచ్చినంత పేరు, పలుకుబడి రాకపోవడం వల్ల వీళ్ళు ఏది ఎంచుకుంటారు? రాజకీయమే బెటర్ అనుకుంటారు. అందరూ కూడా ఆ స్థానానికి వెళ్ళగలుగుతారా? రాజకీయాల్లో వెళ్ళలేరు. కాబట్టి ఒక కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు యువత.